H1B డ్రీమర్స్ అందరికి మాత్రం వెరీ గుడ్ న్యూస్. ఒక కోర్టు రూలింగ్ వచ్చింది. $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు అనేసి కోర్టు రూలింగ్ వచ్చింది. కాబట్టి అందరికీ గుడ్ న్యూస్ అని డిస్కషన్ విపరీతంగా జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే అందరూ చెప్పే దాంట్లో చిన్న 2-3 పాయింట్స్ ఇన్కరెక్ట్ ఉన్నాయి అనేది నా ఫీలింగు. బట్ నేను కరెక్ట్గా చెప్తా, కరెక్టా కాదా అని మీరు కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు అర్థమైన దాని ప్రకారం అసలు ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, అది అయిపోయిందా, ఇంకా 100K క్లోజ్ అయిపోయినట్టేనా, లేదు ఇంకా స్టిల్ లీగల్ బ్యాటల్ ఓపెన్ ఉందా లేదా అనేది క్లారిటీగా చెప్తా. సో ఇంకెవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 100K అనే ఆప్షను 100% క్లోజ్ కాలేదు. ఓకే, అందరూ ఏమనుకుంటున్నారంటే కోర్టు ఇంకా 100K లేదు అని చెప్పేసి తీర్పిచ్చింది అన్నట్టు చెప్తున్నారనమాట. సో ఇంకా మనం పాత చాట భారతం అంతా మాట్లాడుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా లేమ్యాన్ స్టైల్లో మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ట్రంప్ ప్రొక్లమేషన్ పెట్టాడు. అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇండియానా, దుబాయా, మిడిల్ ఈస్ట్ ఎక్కడి నుంచి అయినా సరే అమెరికాకి H1B వీసా అప్లై చేసుకుని రావాలి అంటే $1,00,000 కంపెనీ డిపాజిట్ చేయాలి. ఎప్పుడు? మీ పిటిషన్ కన్నా ముందే, అంటే మీ H1B పిటిషన్తో పాటు ఆ $1,00,000 రిసిప్ట్ అటాచ్ చేసి పిటిషన్ అప్లై చేయాలన్నమాట. అక్కడ బ్లాక్ చేశారు వీళ్ళు. సో దాంతో ఏమైందంటే ఏ కంపెనీస్ కూడా ఇండియా నుంచి అప్లై చేయలేదు ఎవరికి. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీగా మన H1 అంటే ఇండియా అని అనుకోవచ్చు. సో ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లయినా 100K ఉంది కాబట్టి. సో దానివల్ల లక్ ఎవరికి వచ్చింది అంటే ఈ ఇయర్ యూఎస్లో ఉండేటువంటి వాళ్ళ స్టూడెంట్స్, మాస్టర్ స్టూడెంట్స్ కొంతమంది అదృష్టవంతులు వాళ్ళు అప్లై చేసుకున్నారనమాట. ఏంటంటే కొంత కాంపిటీషన్ తగ్గినట్టే కదా. సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు కొంతమంది ఒక 20 మంది కలిసి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చెప్పిందంటే, అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది ట్యాక్స్ లాగా వేస్తున్నారు, ఇది అన్లాఫుల్ ట్యాక్స్ అని చెప్తే డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసి అవును కరెక్టే, ఇలాంటి రూల్ ఏదైనా తీసుకురావాలి అంటే మీరు కాంగ్రెస్లో బిల్లు పెట్టి తీసుకురావాలి తప్ప ఇలాగా ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పి ఆ కోర్టు చెప్పింది. దాని తర్వాత వీళ్ళు నెక్స్ట్ హయ్యర్ లెవెల్ కోర్ట్స్ ఉంటాయి కదా, అప్పీల్ కోర్ట్ ఉంటుంది కదా, అప్పీల్ కోర్టుకి వెళ్ళారనమాట. అప్పీల్ కోర్టులో కేసు అప్పీల్ చేశారు. ఇక్కడే మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది. అయితే అది కేసు జనరల్గా డిస్కషన్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. జరిగిన టైంలో ఈ ఆల్రెడీ కింద డిస్ట్రిక్ట్ కోర్టు, లోయర్ కోర్ట్ ఏదైతే ఉందో ఆయన ఆల్రెడీ 100K కొట్టేశారు కాబట్టి అది అప్లికబుల్ కాదనమాట. వీళ్ళు ఏమడిగారంటే ట్రంప్ గవర్నమెంటు, సో మీరు డిస్కషన్ ఈ ఆర్గ్యుమెంట్లు అన్నీ అయిపోయి మాకు ఫైనల్గా తీర్పిస్తారు కదా, ఇచ్చే వరకు ఆ లోయర్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో 100K కట్టక్కర్లేదు అన్నది దాన్ని పాజ్లో పెట్టండి అని చెప్పి అడిగారనమాట. సో దాని గురించి ఇన్ని రోజుల నుంచి ఈ డిస్కషన్ నడిచింది. సో మొన్న లాస్ట్ మంత్ June 18 లోపు ఎప్పుడో మీరు కనుక అప్పీల్ చేసుకోండి పాస్ కోసము. కేసు అప్లై చేశారు, పాస్ కోసం కూడా అడగండి. ఒకవేళ అప్పీల్ కోర్టు కనుక నా డెసిషన్ పాస్లో పెడితే ఆ కేసు నడిచినంతకాలం 100K అప్లికబుల్ అవుతుంది. ఇది కరెక్ట్గా జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ కోర్టు వచ్చేసి ఏం చెప్పిందంటే, లేదు మేము పాస్ పెట్టము, ఆయన లోయర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది పాస్ పెట్టము, అది కంటిన్యూ అవుతుంది. అంటే ఆయన ఏమి ఇచ్చారు తీర్పు, 100K కట్టక్కర్లేదు అన్నారు. ఆయన H1B వీసా మీద రావాలంటే 100K కట్టక్కర్లేదు. అయితే ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే ఈ కేసు ఇంకా అయిపోలేదు, లీగల్ బ్యాటిల్ స్టిల్ కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు ఈ అపీల్ కోర్ట్ ఏదైతే ఉందో అది డెసిషను నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చు, ఆ నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చు, ఇంకో 1 ఇయర్కి ఇవ్వచ్చు, 6 నెలలకి ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి. ఆ డెసిషన్ ఇచ్చే వరకు 100K కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఈ వాదోపవాదనలన్నీ విని అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి లేదు ట్రంప్ చేసింది కరెక్టే అంటే అప్పుడు మళ్ళీ 100K బ్యాక్ రావచ్చు, లేదు అంటే రాకపోవచ్చు. హౌవెవర్ ఇదంతా పక్కన పెడితే మళ్ళీ సెప్టెంబర్ 2026 అంటే కరెక్ట్గా ఇంకొక 1.5 మంత్లో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ నియర్ హియర్ అండ్ దేర్ 1.5 మంత్లో ఆ పిటిషన్ ఆయన ప్రొక్లమేషన్ ఏదైతే ట్రంప్ గారు సైన్ చేశారో అది ఇంకా వ్యాలిడిటీ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక కొత్త ప్రొక్లమేషన్ తీసుకొస్తే అది వేరే సంగతి, కానీ ప్రస్తుతానికి మాత్రం 100K కట్టాల్సిన అవసరం లేదు. ఇది జరుగుతుంది. ఒకటి కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కోర్టులో కేసు అయిన తర్వాత స్టిల్ ఒకవేళ వీళ్ళకి ఫేవర్గా రాకపోతే వాళ్ళకి నెక్స్ట్ చాయిస్ ఏంటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. మరి అక్కడ వాళ్ళు అడ్మిట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఇక అదంతా డిఫరెంట్ స్టోరీ. సో ప్రస్తుతానికి కేసు లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతుంది. 100K డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు పాస్ పెట్టలేదు. సో ఇది
మొత్తానికి కోట్ల గురించి మ్యాటర్. ఇప్పుడు ఇది మరి ఈ ఇయర్ ఆల్రెడీ H1B వీసాల్లో చాలామంది కూడా ఇండియా నుంచి అప్లై చేశారు. ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుందని తెలుసు కదా. అటార్నీస్ ఏం చెప్తారంటే ఆ టైంకి మీకు డెసిషన్ వస్తే రావచ్చేమో, ట్రై చేయండి అని చెప్తారు కదా కంపెనీస్కి. ఎవరైనా స్కిల్డ్ పీపుల్ కావాలి అంటే అప్లై చేసి పెట్టుకొని ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. వాళ్ళు మరి అప్లై చేసుకోవచ్చా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ నో. ఎందుకు అంటే మొన్న June 31 తోటి వాళ్ళ ఆప్షన్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఒకవేళ ఇదే డెసిషను, అసలు ఫస్ట్ డెసిషన్ వచ్చింది జూన్లోనే, అప్పుడు కనుక లాస్ట్ మూమెంట్లో ఏమన్నా అడావిడిగా టకటక అప్లై చేస్తుంటే చేసి ఉండొచ్చేమో కానీ, బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే June 30కి ఇప్పుడు మార్చ్లో పికప్ అయిన H1 అన్నీ June 30కి అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు ఛాన్స్ లేదనమాట. ఇది నాకు తెలిసింది. మీరు ఇంకా మీ అటార్నీ తోటి చెక్ చేసుకోండి. ఎవరైనా ఇండియా నుంచి అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. బట్ నాకు తెలిసి అయితే లేదు. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు క్యాప్ ఎగ్జంప్ట్ దాంట్లో చేంజెస్ కూడా ఏం రాలేదు ప్రస్తుతానికి. ఎవరైనా సరే అదర్ దాన్ ఈ 65 + 20 85,000 యూఎస్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళవి కాక ఎవ్రీ ఇయర్ చాలా క్యాప్ ఎగ్జంప్ట్ H1Bలో అప్లై చేసుకుంటుంటారు కదా. సో ఆ క్యాప్ ఎగ్జంప్ట్ ఇప్పుడు ఏంటంటే రిలాక్స్ అనమాట. ఎవరైనా సరే అమెరికా రావాలి అనుకుంటే ఆ 100K కట్టకుండా కంపెనీస్ అప్లై చేసుకొని తెచ్చుకోవచ్చు. అది క్యాప్ ఎగ్జామ్లోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు, హైలీ స్కిల్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. ఈ 85,000వి కాక ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అప్లై చేసేవి, అవి అప్లై చేసుకుంటే కూడా మొన్నటిదాకా ఏ H1B రిలేటెడ్ అప్లై చేసుకుంటే 100K ఉండేది. ఇప్పుడు ఆ 100K లేదనమాట క్యాప్ ఎగ్జామ్ట్. ఇది క్యాప్ ఎగ్జామ్ట్ వాళ్ళకి. నెక్స్ట్ ఇండియా వెళ్ళి స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు I-140 ఎప్పుడో అప్రూవ్ అయిపోయింది, ఓకే, మీరు ఇండియాలో స్టక్ అయ్యారు, మీ జాబ్ పోయింది. జనరల్గా లైఫ్లో ఒక్కసారి H1 పికప్ అయితే ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ ఎవరైనా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకునైనా రావచ్చు. రీసెంట్గా వెళ్ళి అపాయింట్మెంట్లు స్కెడ్యూల్ అవ్వక దొరకక లేట్ అయిపోయి జాబులు పోగొట్టుకొని అలాగే అక్కడే ఇరుక్కుపోయి పాపం సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుని అమెరికా రావాలంటే 100K కట్టి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళని అక్కడ వాళ్ళు స్టాప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. మెయిన్ గుడ్ న్యూస్ ఎవరికి అంటే ఆల్రెడీ అమెరికాలో కొంత లైఫ్ లీడ్ చేసి పాపం ఇండియా వెళ్ళిపోయి ఎనీ రీజన్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ మీకు వీసా స్టాంపింగ్ దొరకలేదో, జాబ్ పోయిందో, లే ఆఫ్ అయ్యారో, ఇంకోటో ఇలాంటి వాళ్ళందరూ ఓకే, మీకు ఆప్షన్ మళ్ళీ I-140 అప్రూవ్ అయిన వాళ్ళకి ఆప్షన్ మళ్ళీ ఉంది. 6 ఇయర్స్లో మీరు కనుక ఒక 3 ఇయర్స్ వాడుకున్నారు, ఇంకా 3 ఇయర్స్ మిగిలింది, అలాంటి వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉంది. సో ఇలాంటివన్నీ చూసుకొని ఎవరైనా సరే మీకు ఇప్పుడు మీరు ఇండియా నుంచి మళ్ళీ జాబ్ అప్లై చేసుకుని ఇయర్ అయింది, మీరు ఇండియా వెళ్ళిపోయి మీరు ఇప్పుడు జాబ్ అప్లై చేసుకున్నారు, మీకు జాబ్ వచ్చేసింది, ఓకే. సో మీరు మళ్ళీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లై చేసేసుకొని మీరు స్టాంపింగ్కి వెళ్ళి అన్ని పర్ఫెక్ట్గా చూపించుకుంటే మీరు అమెరికా రావచ్చు అనమాట. సో మొత్తానికి 100K ఏ రకంగా అయినా సరే ప్రస్తుతానికి ఇప్పుడున్న దాని ప్రకారం అవసరం లేదు. మరి September 21 తర్వాత వాళ్ళు ఇంకొక ప్రొక్లమేషన్ తెస్తారా తెలీదు. ఈ కేసు ఏమవుతుంది, దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది కోర్టు దగ్గర నుంచి తెలీదు. సో ప్రస్తుతానికైతే కట్టక్కర్లేదు. ఈ 21కి ఇది సెప్టెంబర్ ప్రొక్లమేషన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ ఏమైనా ట్రంప్ ఈ ప్రొక్లమేషన్ పాత ప్రొక్లమేషన్ తీసేసి కొత్తది ఇచ్చారనుకోండి అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే లీగల్ బ్యాటల్ కంటిన్యూ అయితే అవుతుండొచ్చు. బట్ ప్రస్తుతానికైతే 100K అయితే లేదు కాబట్టి అందరికీ గుడ్ న్యూస్. ఎస్పెషల్లీ ఇండియాలో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు పాపం చాలామంది 100K కట్టాలి అంటున్నారు కాబట్టి ఈవెన్ యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కాన్సులర్ ప్రాసెసింగ్కి వెళ్తే వాళ్ళకి 100K పడుతుందేమో అని భయానికి చాలామంది కూడా కాన్సులర్ ప్రాసెసింగ్ రిఫర్ చేయట్లేదు. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఒకవేళ ఇండియా వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మీరు స్టాంపింగ్ చేయించుకొని అంటే ప్రొవైడింగ్ మీకు అపాయింట్మెంట్స్ దొరికితే చేయించుకొని వద్దామనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే 100K కట్టక్కర్లేదన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనటువంటి సబ్జెక్టు. దీంట్లో ఏమైనా తప్పు అని మీకు అనిపిస్తే కింద హ్యాపీగా కామెంట్లో మెన్షన్ చేయండి. బట్ యూస్ పొలైట్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. సో ఇంకా వేరే ఏమన్నా దీని గురించి నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ వస్తే మాత్రం నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సారీ వాయిస్ కొంచెం రఫ్గా ఉంది, హెల్త్ బాగాలేదు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.